Hi friends, welcome to the channel profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 3rd January 2024 కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు మార్కెట్ లో కొంత డౌన్ సైడ్ మొమెంటం చూసాం. నిఫ్టీ దాదాపుగా 76 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 30 స్టాక్స్ నెగటివ్ ఉంటే 20 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో మనకి నిఫ్టీకి ఎక్కువ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది రిలయన్స్, దాంతో పాటు సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, సిప్లా ఇవన్నీ కూడా పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తే నెగటివ్ గా కాంట్రిబ్యూట్ చేసినాయి ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, M&M, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్ ఇవన్నీ కూడా నెగటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో చాలా మైనస్ లో చూసాం. ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే పాజిటివ్ గా ఉంది, అది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్. మిగిలిన 11 స్టాక్స్ నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. ఎక్కువ నెగటివ్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ లో ఉంది, తర్వాత కోటక్, ఇండస్, తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, ఎస్బీఐ, ఇట్లా ప్రతి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 స్టాక్స్ లో 11 స్టాక్స్ మొత్తం కూడా నెగటివ్ ఉంటే మోర్ దెన్ 380 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది. మనం టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో టెక్నికల్ గా ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది మనకి 21,565. ఇది గతంలో మనం అనుకున్న లెవెల్, డీసెంట్ సపోర్ట్ లెవెల్ అని. ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర ఈరోజు సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ పైకి వచ్చింది. 21,665 దగ్గర క్లోజ్ అయింది. సో మనం గతంలో కూడా చాలా సార్లు అనుకుంటున్నాం మనకి కీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్ మోడ్ లోనే ఉండొచ్చు. ఈ రోజు కూడా ఇంట్రాడే డిప్స్ ఏదైతే వచ్చిందో ఇది లోయర్ ఎడ్జ్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి 100 పాయింట్స్ వరకు జంప్ ఇచ్చింది. ఇప్పుడు కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇంపార్టెంట్ గా ఈ లెవెల్ ని మనం వాచ్ చేయాలి. రేపు కూడా 21,565. ఓన్లీ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,360 ఇది మన కీ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ ని ఇంపార్టెంట్ గా మనం సపోర్ట్ లెవెల్స్ అనుకోవచ్చు. ఇది బ్రేక్ అయితే మాత్రం మన వ్యూ మారుతుంది, కొంచెం బేరిష్ లోకి వెళ్తాం. నెక్స్ట్ హైయర్ లెవెల్ లో రెసిస్టెన్స్ పాయింట్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 21,835 దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అంటే ఈ రోజు హైనే మనం రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. ఈ రోజు హై 21,756, అది ఇమీడియట్ రెసిస్టెన్స్. దాని తర్వాత 21,835 ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో కంపేర్ చేసి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీలో కొంచెం బేరిష్నెస్ కనపడుతుంది. కంటిన్యూస్ గా 4 డేస్ నుంచి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతా ఉన్నాయి. ఇది కొంచెం వీక్నెస్ గా కనపడుతుంది. అయితే ఒకటి మన కీ లెవెల్ చాలా ఇంపార్టెంట్, 47,460. అండ్ ఇదే లెవెల్ దగ్గర మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. కొంచెం డౌన్ సైడ్ కి దీనికన్నా ఒక 30-40 పాయింట్స్ డౌన్ లో 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది. అది టెక్నికల్ గా కొంత సపోర్ట్. అందుకోసం మన కీ లెవెల్ ఇంపార్టెంట్ 47,460. ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ 47,150 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. అండ్ అప్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,045, దాని తర్వాత 48,500. ఈ రెండు లెవెల్స్ అప్ సైడ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ సపోర్ట్ మాత్రం 47,460, దాని తర్వాత 47,150. ఈ రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. 47,150 అనేది మంత్లీ పివోట్ లెవెల్. వన్స్ మంత్లీ పివోట్ ని బ్రేక్ అయితే మాత్రం ఇది రెండు రకాలుగా బ్రేక్అవుట్ లెవెల్ లాగా ఉంటుంది డౌన్ సైడ్ కి. ఒకటి మంత్లీ పివోట్, తర్వాత మన కీ లెవెల్ బ్రేక్అవుట్. అదేవిధంగా 20 డే ఎక్స్పోనెన్షియల్ బ్రేక్అవుట్ కూడా డౌన్ సైడ్ కి వస్తే అది కూడా డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం ఫాల్ అనేది కొంచెం షార్ప్ ఉండొచ్చు. ఈ గతంలో ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఏరియా వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ గ్యాప్ ఏరియా 45,500 దగ్గర ఉంది. ఒకటి ఈ లెవెల్ ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం షార్ట్ సైడ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఓవరాల్ గా కొంచెం ఫార్మా సెక్టర్ లో ఈ రోజు కొంచెం స్ట్రాంగ్ మూమెంటమే కనిపించింది. ఫార్మా, దాంతో పాటుగా కెమికల్ సెక్టర్స్, ఈ రెండు స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫార్మా. సో ఫార్మాలో నుంచి స్టాక్స్ తీసుకుందాం ఈ రోజు. ఫస్ట్ స్టాక్ వచ్చి లూపిన్ లో స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఇది గతంలో కూడా మనం 2-3 సార్లు డిస్కస్ చేసిన స్టాక్ ఇది. అండ్ ప్యాటర్న్ వైజ్ గా డీసెంట్ ప్యాటర్న్ కనపడుతుంది. అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఈ ర్యాలీ తర్వాత ఒక 2 డేస్ కొంత కరెక్షన్ లాంటిది వచ్చింది.
ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర స్టాప్ అయింది ఈ కరెక్షన్. ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత కంటిన్యూస్ గా అప్ సైడ్ కి వెళ్ళింది. ఇప్పుడు దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయొచ్చు. కొంత పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. 1350 ఆర్ 1355 లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో లాంగ్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ 1310 కన్నా కింద ఉండాలి, వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద. సో ఇది ఫర్దర్ గా అప్ మూమెంట్ కి వెళ్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు. మన ఫిబొనాచి రేషియోస్ అండ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ ప్రకారం చూస్తే ఇది ర్యాలీగా వెళ్ళింది, తర్వాత కొంత కరెక్షన్. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఈరోజు టెస్ట్ చేసింది 1400, 1399 ఫస్ట్ రెసిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం మనకు ఆపర్చునిటీ. నెక్స్ట్ ఈ వేవ్ కంటిన్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ 1455 వరకు ఆపర్చునిటీ ఉంది. 100% ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ లాగా అనుకోవచ్చు. ఏదైనా ఒక పుల్ బ్యాక్ మాత్రం మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది లూపిన్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, అది కూడా ఫార్మా నుంచే బయోకాన్. సో బయోకాన్ లో కూడా స్ట్రాంగ్ మూమెంట్ కనపడుతుంది. లాస్ట్ 3 days నుంచి కూడా కంటిన్యూస్ గా మూమెంటం స్ట్రాంగ్ ఉంది అప్ సైడ్ కి. ఒకటి ఇక్కడ మనకి మంత్లీ వీక్లీ పివోట్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు వీక్లీ పివోట్ ని క్రాస్ చేసింది మండే రోజు. తర్వాత ఈ రోజు కూడా స్ట్రాంగ్ మూమెంటమే కనిపించింది అప్ సైడ్ కి. ఒకటి దీంట్లో పుల్ బ్యాక్ కోసం చూడొచ్చు. ఇప్పుడు 266 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏదైనా మైనర్ పుల్ బ్యాక్ 1 or 2 days లో పుల్ బ్యాక్ లాంటిది వస్తే మాత్రం దీంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. మేబీ అరౌండ్ 260 or 262 లెవెల్స్ మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ లెవెల్స్ అనుకోవచ్చు ఇంట్రాడే కోసం కానీ లేదా పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు. అయితే దీంట్లో కొంచెం స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువ దూరంలో ఉంది. 250 దగ్గర మనకి వీక్లీ పివోట్ ఉంది, అదే మన స్టాప్ లాస్ లాగా అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సప్లై ఉంది 275 నుంచి 280 మధ్యలో. ఒక 5 రూపీస్ జోన్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సప్లై జోన్. సో ఈ జోన్ కి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ఇక్కడ మనం కాషియస్ గా ఉండాలి. ఆల్రెడీ మన లాంగ్స్ ఉంటే మాత్రం ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా ఉండొచ్చు. ఇక్కడ ప్రాఫిట్ తీసుకుంటే మనకి బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూసినా కానీ ఇక్కడ వేవ్ ఫార్మేషన్ లో స్ట్రాంగ్ మూమెంటం వెళ్ళింది ఇక్కడ, తర్వాత కొంచెం చిన్న కరెక్షన్. సో నెక్స్ట్ 271 ఒక హర్డిల్ ఉండొచ్చు, బట్ ఈ 271 ని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మూమెంటం స్ట్రాంగ్ ఉంది, ఈ రెండు లెవెల్స్ ని ఈజీగా క్రాస్ చేయొచ్చు. అయితే ఒకటి సప్లై ఉంది కాబట్టి సప్లై దగ్గర మాత్రం కొంత హాల్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది బయోకాన్. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.